జై శ్రీరామ్ అండి అందరికీ. సో ఈ వీడియో దయచేసి స్కిప్ చేయకండి, చాలా తక్కువ టైమే పెట్టాను. అండ్ నా డైలీ వర్క్, డైలీ రొటీన్, నా లైఫ్ ఎలా ఉంటుందనేది మీ అందరికీ తెలవడం కోసం నేను కొంచెం బిట్స్ అయితే ఇందులో యాడ్ చేశాను అనమాట. సో మీరే లాస్ట్ వరకు చూస్తే మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక అమ్మాయి సైగ చేస్తుంది కదా పూర్తిగా. ఎందుకు అలా సైగ చేస్తుంది అంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా డెఫ్ అండ్ డమ్ అనమాట. వాళ్ళకి చెవులు వినిపించవు, అలానే మాట కూడా రాదనమాట. రెండు వాళ్ళకి ఉండవన్నమాట. పూర్తిగా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడాలన్నా, వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా సైగలు ఒక్కటే ఆధారం. మనం చెప్పాలన్నా సైగల రూపంలో చెప్పాలి, అండ్ వాళ్ళు చెప్పాలన్నా సైగల రూపంలోనే చెప్పాలన్నమాట. అయితే వీళ్ళందరికీ కూడా నేను మగ్గం వర్క్ అనేది ఉచితంగా నేర్పిస్తున్నానండి. మెటీరియల్ కూడా నేనే తీసుకొని వెళ్తాను. అలానే వాళ్ళందరికీ నేను ఉచితంగా మగ్గం వర్క్ వచ్చే వరకు దగ్గరుండి నేర్పిస్తానన్నమాట. సో మీరు అనొచ్చు, ఇప్పుడు నీ గొప్ప కోసం చెప్పుకుంటున్నావా, లేకపోతే నీకు ఏదన్నా పేరు రావడం కోసం చెప్పుకుంటున్నావా అని. నేను ఎట్టి పరిస్థితుల్లో అలా ఎప్పుడూ చేయనండి. సో వీళ్ళది వచ్చేసరికి 3వ బ్యాచ్ అనమాట నేను నేర్పించడం. ఒకవేళ నేనే గనక పేరు తెచ్చుకోవాలి అంటే ముందు 2 బ్యాచ్ల్లో తెగ వీడియోస్ చేసి అయితే పెట్టేసేదాన్ని. కానీ నేను అలాంటి పని ఎప్పుడూ చేయలేదు. కొంతమంది ఈ మధ్యకాలంలో మన వీడియోస్ కిందికి వచ్చి నువ్వు ట్రోలింగ్ తప్ప నువ్వేమీ చేయలేవు, నీకేమీ రాదు, అది చేస్తావు ఇది చేస్తావు అని చెప్పి అంటున్నారనమాట. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను. మనం చేసే సామాజిక సేవా కార్యక్రమాలు అనేవి 1కి 10 సార్లు రోజు గొప్పల కింద చెప్పుకోవాల్సిన పని అయితే లేదు కదండి. మనం చేసేది మంచిని మనకి తెలిస్తే చాలు. అందుకోసమని నేను ఎప్పుడూ కూడా బయటికి చెప్పుకోలేదు. బట్ ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది, అందుకే చెప్తున్నాను అనమాట. సో ప్రతి ఒక్క మెటీరియల్, దారాలు, నీడిల్స్, క్లాత్, కార్డ్స్, అలానే కుందన్స్, ఇవన్నీ నేర్పించడం అన్నీ నా మెటీరియల్ నేను తీసుకెళ్ళి వాళ్ళకి చక్కగా నేర్పిస్తానమాట. అండ్ ఫైనల్గా 45 డేస్ ఆర్ 2 మంత్స్లో వాళ్ళకి ఎలా అంటే ఒక బ్లౌజ్ దానికి పూర్తిగా అటాచ్ చేసి బ్లౌజ్ మీద డిజైన్ ఎలా ట్రేస్ చేసుకోవాలి, అలానే ఆ డిజైన్ మీద ఎలా వర్కులు చేసుకోవాలి అనేది మొత్తం కూడా దగ్గరుండి నేర్పించడం, కుట్టడం, చేయడం అన్నీ కూడా నేర్పిస్తానన్నమాట దగ్గరుండి కూడా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళల్లో వాళ్ళు కూడా సైగలు చేసుకుంటున్నారు, మాట్లాడట్లేరు. సో ఇలాంటి పిల్లలకి నేర్పించింది ఎక్కడికి పోదండి. మనం మాటలు వచ్చిన వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి 4 వర్కులు వచ్చిన వాళ్ళకి నేర్పించడం పెద్ద ఇదేం కాదు. ఇలా లైఫ్లో ఒక దేవుడు ఏదో ఒక రకంగా శాపమే అనుకోండి, లేకపోతే వరమే అనుకోండి, వాళ్ళకి ఒకటి లేకుండా చేసినప్పుడు మనం ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఒకటి ఇస్తే చాలా బాగుంటుంది. మనకి మనసు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, అండ్ మన ఇంట్లో కూడా మంచి జరుగుతుంది. ఆ పుణ్యం అనేది ఏదో ఒక రూపంలో మనకి కానీ మన పిల్లలకు కానీ ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందని మనమైతే అనుకుంటాం అనమాట. సో ఇక్కడ నేను వీడియో చేస్తున్నానని డైలీ నేను వీడియోలు చెయ్యను కదా. సో ఈరోజు వీడియో చేస్తుండేసరికి ఆ పాప కొంచెం నవ్వుతూ కిందికి దాక్కుందనమాట. ఈరోజు ఏంటి కొత్తగా కెమెరా పట్టుకొని వీడియో తీస్తుంది, మమ్మల్ని తీస్తుంది అన్నట్టుగా తను కిందికి బెండ్ అయిపోయిందనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదండి, రోజు నేను వీడియోలు, ఫొటోస్ అలా ఏవి తీసుకోను అనమాట. ఎందుకంటే నాది నాకు తెలిస్తే చాలు, నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా అనేది నాకు తెలిస్తే చాలు. ఇలా డెఫ్ అండ్ డమ్ పిల్లలకి 3వ బ్యాచ్ అనమాట నేను నేర్పించడం. ఇంతకుముందు బ్యాచెస్ కూడా చక్కగా నేర్పించాను. వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకోగలుగుతున్నారు, అండ్ వర్కులు చేసుకోగలుగుతున్నారు. వీళ్ళది కూడా స్టార్ట్ అయ్యి కూడా ఒక 10 డేస్ అవుతుందండి. అందుకే ఇంకా పూర్తి అయితే కాలేదు. మీరు అక్కడ చూస్తున్నట్టయితే చిన్న చిన్న వర్క్సే వాళ్ళు చేస్తున్నారనమాట. ఇంకా పెద్ద పెద్ద వర్క్స్ వచ్చి కుందన్స్, ముత్యాలు, పెరల్స్ ఇలాంటివన్నీ యూస్ చేసి కుట్టడం వచ్చినప్పుడు మళ్ళీ కూడా ఒక చిన్న వీడియో చేసి పెడతానమాట. ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు వచ్చింది వాళ్ళ వర్క్ అనేది. సో నా గొప్ప కోసం నేను ఎప్పుడు బతకనండి. నేను చేసేది మంచి అని తెలిస్తే నాకు చాలు. సో మీ అందరి కోసం ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.